మా తెలుగు ఎడ్యుకేషన్ లాస్ట్ వీడియోస్ మనం పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎరేస్. సో ఎరేస్ అనే కాన్సెప్ట్లో వన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తాం. దీని స్క్వేర్ బ్రాకెట్. ఈ ఆపరేటర్ని ఏమంటారంటే ఎరే ఇండెక్స్ ఆపరేటర్ అంటారు. ఎరే ఇండెక్స్ ఆపరేటర్. మనకి ఎరేస్ అంటే హోమోజీనియస్ ఎలిమెంట్, కంటిన్యూస్ అనమాట. ఓకే, మనకి ఇప్పుడు 100 ఇంటీజర్ యొక్క 100 ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలనుకోండి. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి మనం? 100 వేరియబుల్స్, A1 A2 A3 అండ్ సో ఆన్ A100 వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి. ఇలా కాకుండా సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ డిక్లేర్ చేసుకుంటాక ఎరేస్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ సో ఫస్ట్ ఇక్కడ మనం ఎరే డిక్లేర్ చేస్తున్నాను. సో ఎరే డిక్లేర్ చేయడానికి ఏ టైప్ చెప్పాలి, ఏ టైప్ ఆఫ్ ఎరే కావాలనేది చెప్పాలి. ఓకే, నేను ఇక్కడ ఇంటీజర్ టైప్ తీసుకుంటున్నాను. ఎరే నేమ్, దెన్ సైజ్ చెప్పాలి. దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఎరే. నేమ్ ఆఫ్ ఎన్ ఎరే ఏంటి? ఏఆర్ఆర్ అనేది నేమ్ ఆఫ్ ఎన్ ఎరే. నేమ్ ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. సో నేమ్ ఆఫ్ ఎన్ ఎరే. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఏ టైప్ ఆఫ్ కంటిన్యూస్ మెమరీ కావాలనేది టైప్ చెప్పాలి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ టైప్ ఇంటీజర్, ఇంట్ అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సైజ్ చెప్పాలి, ఎన్ని ఎలిమెంట్స్ కావాలనేది, సైజ్ ఆఫ్ ఎన్ ఎరే. సో సైజ్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే మనకి కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇంటీజర్కి కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఫస్ట్ ఎరే నేమ్ ఏంటి ఇక్కడ? ఎరే నేమ్ ఈజ్ ఏఆర్ఆర్. సో ఏఆర్ఆర్ ఈజ్ ద ఎరే నేమ్. ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0. సో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 0, సో ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 1, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 2, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3, 4, 5, 6, 7, 8, 9, ఏఆర్ఆర్ ఆఫ్ 9, ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ఆర్ ఆఫ్ 4, ఏఆర్ఆర్ ఆఫ్ 5, ఏఆర్ఆర్ ఆఫ్ 6, ఏఆర్ఆర్ ఆఫ్ 7, ఏఆర్ఆర్ ఆఫ్ 8, ఏఆర్ఆర్ ఆఫ్ 9. ఇలా కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఇక్కడ 500 అని తీసుకున్నాం అనుకోండి. ఇది 500 అని తీసుకుంటే మనకి ఇంటీజర్ సైజ్ ఎంత? 2 bytes. కాబట్టి నెక్స్ట్ అడ్రస్ ఎంత అవుతుందంటే 502 అవుతుంది. నెక్స్ట్ అడ్రస్ 504, నెక్స్ట్ అడ్రస్ 506, నెక్స్ట్ అడ్రస్ 508, నెక్స్ట్ అడ్రస్ 510, నెక్స్ట్ అడ్రస్ 512, 514, 516, 518. ఇలా కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే మనకి ఇనిషియల్ వాల్యూ ఏంటి? గార్బేజ్ వాల్యూ. ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఇది గార్బేజ్ వాల్యూ, ఇది గార్బేజ్ వాల్యూ, ఇది గార్బేజ్ వాల్యూ, ఇది గార్బేజ్ వాల్యూ. సో ఇనిషియల్గా ఎవ్రీ వాల్యూ ఏముంటుంది? మనకి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. సో మెనీ వాల్యూ ఉండొచ్చు. ఓకే, అయితే చూడండి ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0 అనేది ఏది? ఎరే ఎలిమెంట్. ఇది అడ్రస్ అవుతుంది. ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 అవుతుంది. ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 3, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 4, అప్ టు అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 9. ఓకే, అంటే ఒక ఎరే డిక్లేర్ చేయాలంటే ఏముండాలి? నేమ్ ఆఫ్ ఎన్ ఎరే. ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది ఒక వేరియబుల్ నేమ్ అనమాట. ఓకే, ఏఆర్ఆర్ అనేది వేరియబుల్ నేమ్, ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి.
ఏ టైప్ ఆ టైప్ చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఓకే, ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలంటే i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు i ప్లస్ ప్లస్ ప్రింట్ చేస్తే మనకి గార్బేజ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇనిషియలైజేషన్. నేను ఇక్కడ ఎరే సైజు 10 ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేస్తున్నాను వాల్యూస్. సో 3, 13, 23, 33 ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. అయితే ఒకసారి చూడండి, మనకి ఎరే సైజ్ ఎంత 10, ఇక్కడ 10 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, AR ఆఫ్ 0, AR ఆఫ్ 1, 2, 3, 4 అప్ టు 9. నెక్స్ట్ ARR అనేది ఎరే నేమ్. ఓకే, సో ఎరే నేమ్ ARR. నెక్స్ట్ వన్ ఈజ్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఎంత వస్తుంది, ఇక్కడ గార్బేజ్ వాల్యూ ప్లేస్లో రీప్లేస్ అయిపోయి 3 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ 13 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ 23. నెక్స్ట్ వన్ ఈజ్ 33. రిమైనింగ్ వాల్యూస్ అన్ని జీరోస్ వస్తాయి. అంటే మనం ఒక వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ అరే. సో ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ అరే. సో ఎరే అనేది ఇనిషియలైజ్ చేస్తే, వన్ ఎలిమెంట్ అనేది ఇనిషియలైజ్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ వస్తాయి. ఇక్కడ 0, 0, 0, 0 గార్బేజ్ వాల్యూస్ అన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఎరే ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎరే సైజ్ అనేది 3 అని ఇచ్చాను. మనం ఇక్కడ ఎరే సైజ్ అనేది మెన్షన్ చేస్తే ఎరే సైజ్ ఎంత ఉంది 3. సో ఇక్కడ మనం 3 ఎలిమెంట్స్ వరకు ఇనిషియలైజ్ చేయగలం. 1, 2, 3 ఎక్స్ట్రా ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. రీడ్ దిస్ ఎర్రర్. టూ మెనీ ఇనిషియలైజర్స్. దిస్ ఇస్ ద ఎర్రర్. అంటే ఇక ఎరే సైజ్ ఎంత ఇచ్చాం, 3 ఇచ్చాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా 3 ఎలిమెంట్స్ ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్, మనం ఇక్కడ ఎరే సైజ్ అనేది మెన్షన్ చేయకుండా ఈ వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వ్యాలిడ్. స్టార్టింగ్ వాల్యూ 3, 13, 23, 33. ఇక్కడ సైజ్ అనేది ఆప్షనల్. అంటే ఇక్కడ వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేస్తే సైజ్ అనేది ఆప్షనల్. కోడ్ రన్ అవుతుంది. Alt F9. సో కోడ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, ARR ఆఫ్ 0 అని ఇచ్చాను. సో ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. మనం ఇక్కడ ఎరే అనేది డిక్లేర్ చేస్తున్నామంటే ద లీస్ట్ సైజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉండాలి. మనం ఇక్కడ 0 ఇచ్చాం కదా, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎర్రర్. Alt F9. ఎస్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎరే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్. ఎరే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్. కంపల్సరీగా ద లీస్ట్ సైజ్ ఆఫ్ అన్ ఎరే ఈస్ 1. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఇక్కడ ఇంట్ సైజ్ అని ఇచ్చాను. సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇక్కడ ఇంట్ ARR ఆఫ్ సైజ్ అని ఇచ్చాను. ఓకే, అయితే చూడండి, ఇక్కడ ఇది నేమ్ ఆఫ్ ది అరే, ఇది టైపు. ఇక్కడ సైజ్ షుడ్ బి కాన్స్టెంట్ అయి ఉండాలి. బట్ ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, సైజ్ అనేది ఒక వేరియబుల్ ఇచ్చాం. వేరియబుల్ వాల్యూ ఎంత 10 కాబట్టి ఇక్కడికి సో 10 అనే వాల్యూ రాదు. ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. అంటే ఇక్కడ ఈ ఎరే సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా కాన్స్టెంట్ వాల్యూ అయి ఉండాలి. సో Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. రీడ్ దిస్ ఎర్రర్. కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రిక్వైర్డ్. సో కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో నెక్స్ట్ వన్ ఈజ్,
you are giving array size is equal to 2 is equal to 10, 20. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ array size అంతా 2, కాబట్టి ఇక్కడ 2 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. 2 ఎలిమెంట్స్కి మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ array నేమ్ ఏంటి? ఇది ARR of 0, ఇది ARR of 1, ARR of 1. సో స్టార్టింగ్ అడ్రస్ 500 అని తీసుకుంటే నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 502 అవుతుంది. array నేమ్ ఏంటి ఇక్కడ? ARR. సో ARR of 0లోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. ARR of 1లోకి వాల్యూ ఎంత వస్తుంది? 20. ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 10, 20 అనేది వస్తుంది. ఓకే, సో చూడండి ఇక్కడ printf /n %d కామా ARR of 0 కామా ARR of 1. ఓకే, మనకి ఇక్కడ ARR of 0 అంటే వాల్యూ ఎంత ఉంది? 10. ARR of 1 అంటే వాల్యూ ఎంత ఉంది? 20. సో ఈ కోడ్ రన్ చేస్తే 10, 20 అనేది అవుట్పుట్ వస్తుంది. Alt F9, yes, Control F9, 10, 20 is the output. So next one is ఇక్కడ నేను ARR of 2 is equal to 30 అని ఇచ్చాను. ARR of 3 is equal to 40 అని ఇచ్చాం. ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. సో printf /n %d కామా ARR of 0 కామా ARR of 1 కామా ARR of 2 కామా ARR of 3 అని ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? చూడండి ఇక్కడ array సైజ్ అంతా 2, బట్ ఇక్కడ మనం 4 ఎలిమెంట్స్. సో చూడండి ఇక్కడ ఇది ARR of 3, ఇది ARR of 2, ARR of 3. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 30. వాల్యూ ఎంత వస్తుంది? 40. ఇది అడ్రస్ ఎంత అవుతుంది? 504, ఇది 506 అవుతుంది. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాదు. ఇన్ సి లాంగ్వేజ్ దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్. దెర్ ఇస్ నో బౌండరీ చెకింగ్ ఫర్ యాన్ ఎరే ఇన్ సి లాంగ్వేజ్, బట్ ఇన్ జావాలో అయితే విల్ గెట్ అన్ ఎర్రర్స్. సో చూడండి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 10, 20, 30, 40. సో కోడ్ రన్ చేస్తే Alt F9, yes, Control F9. So 10, 20, 30, 40 is the output. So please remember there is no boundary checking for an array in C language. Okay. Next one is so what is the output of given code? What is the output of given code? Okay, so what is the output of given code? So చూడండి ఇక్కడ మనకి array size ఎంత? Array size is 5. సో మనకి కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది of size 10. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్. ఫస్ట్ array name is ARR. సో array name is ARR. సో స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది మనకి? ARR of 0, నెక్స్ట్ ఎలిమెంట్ ARR of 1, నెక్స్ట్ ఎలిమెంట్ ARR of 2, నెక్స్ట్ ఎలిమెంట్ ARR of 3, నెక్స్ట్ ఎలిమెంట్ ARR of 4. సమ్ అడ్రస్, ఇక్కడ ఇనిషియల్ అడ్రస్ 500 అని తీసుకుంటే
నెక్స్ట్ అడ్రస్ ఎంత అవుతుంది 502 504 506 508. సో ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ ఏ వాల్యూ ఎంత వస్తుంది 9, నెక్స్ట్ వాల్యూ 19, నెక్స్ట్ వాల్యూ 29, నెక్స్ట్ వాల్యూ 39, నెక్స్ట్ వాల్యూ ఈజ్ 49. ఓకే, మనకి ఇక్కడ ఇంట్ ఆస్ట్రిక్ పీటీఆర్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? పాయింటర్ వేరియబుల్. సో ఇన్ పీటీఆర్ వీ కెన్ స్టోర్ ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్. ఓకే, అడ్రస్ అనేది స్టోర్ చేయగలం. సమ్ అడ్రస్ 600 ఆల్రెడీ చెప్పాము. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0. ఇవన్నీ అడ్రసెస్. ది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 3, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 4. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈజ్ అసైన్ టు పీటీఆర్. ఇక్కడ మనకు పీటీఆర్ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. మనకు పీటీఆర్లకు వాల్యూ ఎంత వస్తుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 0 యొక్క అడ్రస్ 500. సో ఈ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 500. కాబట్టి ఇప్పుడు ఈ పాయింటర్ అనేది దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్. నెక్స్ట్ ఆల్రెడీ మనం పాయింటర్స్ మీద అప్లై చేసే ఆపరేటర్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్లస్ పీటీఆర్ అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ అడ్రస్. మన ఇక్కడ వాట్ ఈస్ పీటీఆర్? పీటీఆర్ ఈస్ 500. ప్లస్ పీటీఆర్ మీన్స్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ అడ్రస్. నెక్స్ట్ అడ్రస్ is 502. This value 500 is replaced with 502. Now our pointer is pointing to this address. అప్పుడు మనకి ఈ లింక్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్లస్ పీటీఆర్. నౌ దిస్ వాల్యూ ఈజ్ రీప్లేస్డ్ విత్ 504. అంటే మనకి వన్స్ అగైన్ దిస్ పీటీఆర్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వాల్యూ. సో ఈ పాయింటర్ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి ఇక్కడ. సో వాట్ ఈస్ పీటీఆర్? పీటీఆర్ ఈస్ 504. సో వాట్ ఈస్ ఆస్ట్రిక్ పీటీఆర్? 504 అడ్రస్ వేరియబుల్. 504 అడ్రస్ వేరియబుల్ ఏంటి మనకి? ఏఆర్ఆర్ ఆఫ్ 2. అంటే ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది? ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ 2. ఇప్పుడు ఇది ఒక వేరియబుల్, దాని మీద ఏ ఇంక్రిమెంట్ ఏ ఆపరేట్ అప్లై చేస్తున్నాం? ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ 2. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. నెక్స్ట్ సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ పీటీఆర్? 504. వాట్ ఈస్ ఆస్ట్రిక్ పీటీఆర్? 504 అడ్రస్ వేరియబుల్ ఏఆర్ఆర్ ఆఫ్ 2. మనకి ఏఆర్ఆర్ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత? 30. సో 30 అనే వాల్యూకి రీప్లేస్ అవుతుంది. పర్సంటేజ్ డీలోకి వాల్యూ ఎంత వస్తుంది? 30. సో కోడ్ రన్ చేస్తే Alt F9 yes, Control F9. So output is 30. Okay, so second one is what is the output of given code? Okay, so what is the output of given code? Such an ఇక్కడ మనకి array name ఏంటి? First you have to think about what is the name of the array. Is ARR size ఎంత? 5 integer size ఏ type of elements integer. So 5 continuous memory allocate అవుతుంది. First element ARR of 0, ARR of 1, 2, 3, 4. ఇది first address 500, 502, 504, 506.
ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, సో ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ జీరోలో ఉన్న వాల్యూ ఎంత 4, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 4, నెక్స్ట్ వాల్యూ ఎంత 14, నెక్స్ట్ వాల్యూ ఈస్ 24, నెక్స్ట్ వాల్యూ ఈస్ 34, నెక్స్ట్ వాల్యూ ఈస్ 44. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ప్లస్ ప్లస్ ఏఆర్ఆర్. వాట్ ఈజ్ ఏఆర్ఆర్? సో ప్లీజ్ రిమెంబర్ ఎరే నేమ్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎరే ఏంటి ఏఆర్ఆర్. ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. సో చూడండి ఇక్కడ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏంటి, అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ద ఎరే నేమ్. ఎరే నేమ్ ఏంటి 500, అంటే ఏఆర్ఆర్ వాల్యూ ఎంత 500, అంటే ఇక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది 500 అనేది రీప్లేస్ అవుతుంది. ప్లస్ ప్లస్ 500. మనం ఆల్రెడీ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అప్లై చేసాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో అప్లైడ్ ఓన్లీ ఆన్ వేరియబుల్స్, నాట్ కాన్స్టెంట్స్. సో ప్లీజ్ రిమెంబర్ ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. ఎవ్రీ ఎరే నేమ్ ఈజ్ ఎ కాన్స్టెంట్ పాయింటర్. ఓకే, ఒకసారి చూడండి, మనకు కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎల్ వాల్యూ రిక్వైర్డ్, Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. రీడ్ దిస్ ఎర్రర్, ఎర్రర్ వాల్యూ రిక్వైర్డ్. అంటే ఇక్కడ ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. సో నోట్ so array name always gives base address an array. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ ఎగ్జాంపుల్లో ఏఆర్ఆర్ అండ్ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 500 ఈజ్ ఈక్వల్ టు ద ఏఆర్ఆర్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ ఎరే నేమ్ ఈజ్ ఏ, so it is a array name is a constant pointer. So first array name always gives the base address of an array. Okay, so చూడండి, ఒకవేళ నేను ఈ లైన్ కామెంట్ చేస్తాను, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను, ఈ లైన్ కామెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వాట్ ఈజ్ ఏఆర్ఆర్, 500. సో వాట్ ఈజ్ యాస్ట్రిక్ ఏఆర్ఆర్, 500 అడ్రస్ వేరియబుల్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈజ్ ఇంక్రిమెంట్ బై 1, అంటే వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈజ్ ఏఆర్ఆర్, ARR is 500. What is asterisk ARR? 500 address variable ARR of 0 plus plus 1 value increment అవుతుంది 6. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈజ్ ARR 500. వాట్ ఈజ్ asterisk ARR, ARR of 0, ARR of 0. సో ARR of 0లో ఉన్న వాల్యూ ఎంత 6. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 6 వస్తుంది. ఈ కోడ్ రన్ చేస్తే 6 is the output. So Alt F9, yes, Control F9, so 6 is the output. So please remember the array name always gives the base address of an array. So మన array name మీద ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనేవి అప్లై చేయలేం. నెక్స్ట్ వన్ is what is the output of given code.
ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్? ఒకసారి చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది అరే ఈజ్ ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ సైజ్ ఈజ్ 5, టైప్ ఇంట్. సో మనకి 5 కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2, ఏఆర్ ఆఫ్ 3, ఏఆర్ ఆఫ్ 4. సో స్టార్టింగ్ అట్ 500, 502, 502, 2, 4, 6, 8. నెక్స్ట్ వన్ ఈజ్ ఇనిషియల్గా మనకి ఫస్ట్ ఇక్కడ వాల్యూ వస్తుంది. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ వాల్యూ 26. నెక్స్ట్ వాల్యూ 36. నెక్స్ట్ వాల్యూ ఈజ్ 46. నెక్స్ట్, సో ఆల్రెడీ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం వాట్ ఈజ్ ఏఆర్ఆర్. సో వాట్ ఈజ్ ఏఆర్ఆర్? array name always gives base address of an array. What is the base address of array? 500. So what is ARR plus 1? సో చూడండి, ఏఆర్ఆర్ని ఏఆర్ఆర్ ఆఫ్ 0గా కూడా రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఏం చేంజ్ అవుతుంది కదా. సో వాల్యూ ఎంత వస్తుంది? 500. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 500. ఏఆర్ఆర్ ప్లస్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 500. అంటే దీని ముందు ఇక్కడ యాస్ట్రిక్ పెడుతున్నాం. సో యాస్ట్రిక్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 మనకు ఆల్రెడీ తెలుసు. ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ప్లస్ 0 అంటేనేమో అడ్రస్. యాస్ట్రిక్ అంటే ఈ అడ్రస్లో వేరియబుల్ అంటే వాల్యూ ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏఆర్ఆర్ ప్లస్ 1 రాస్తున్నాం. సో ఏఆర్ఆర్కి ప్లస్ 1 రాస్తే అంటే మనము పాయింటర్కి ప్లస్ 1 యాడ్ చేస్తే ఇట్ ఈస్ పాయింటింగ్ టు నెక్స్ట్ అడ్రస్ అంటే వాల్యూ ఎంత అవుతుంది? 502 అవుతుంది. 502 అవుతుంది. దీనికి యాస్ట్రిక్ అప్లై చేస్తే యాస్ట్రిక్ ఏఆర్ఆర్ ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 502 అడ్రస్లో ఉన్న వేరియబుల్ ఏఆర్ఆర్ ఆఫ్ 1. ఏఆర్ఆర్ ఆఫ్ 1. ఓకే, మనం ఇప్పుడు ఏఆర్ఆర్కి ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం. సో ఏఆర్ఆర్కి ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం. ఏఆర్ఆర్ ఎంత? 500 ప్లస్ 2 అంటే ప్లస్ 1 అంటే ఈ అడ్రస్, ప్లస్ 2 అంటే 504. దీనికి యాస్ట్రిక్ అప్లై చేస్తున్నాం. యాస్ట్రిక్ అంటే యాస్ట్రిక్ అంటే 504 అడ్రస్లో ఉన్న వేరియబుల్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని యాస్ట్రిక్ని ఏఆర్ఆర్ ప్లస్ 2 అని రాస్తాం. ఇది ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏగా కూడా రాసుకోవచ్చు. అంటే యాస్ట్రిక్ 2 ప్లస్ ఏఆర్ఆర్గా కూడా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో ఏఆర్ఆర్ ఆఫ్ 2కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 2 అన్నా ఏఆర్ఆర్ ఆఫ్ 2నే 2 ఆఫ్ ఏఆర్ఆర్ అన్న బోత్ ఆర్ సేమ్. అంటే మనం ఇక్కడ ఈ వేరియబుల్ని 2 చేంజ్ చేసిన 1 అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ అని రాసిన ఆల్ ఆర్ సేమ్ అనమాట. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత? హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. ఒకసారి చూడండి, ఇక్కడ ఎరే నేమ్ ఏంటి? ఏఆర్ఆర్. సో ఎరే సైజ్ ఎంత? 5. సో మనకి 5 ఎలిమెంట్స్కి కంటిన్యూస్గా మెమరీ అలొకేట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ఆర్ ఆఫ్ 4. ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0, సో ఏఆర్ఆర్ ఆఫ్ 1, ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ఆర్ ఆఫ్ 4. ఇక్కడ సమ్ అడ్రస్ 500 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్ 502, నెక్స్ట్ అడ్రస్ 504, నెక్స్ట్ అడ్రస్ 506, నెక్స్ట్ అడ్రస్ 508. The array name always gives base address. Array name is ARR. So next one is first element 8, next element 18, next element 28, next element 38, next element is 48. 38.
నెక్స్ట్ ఇంట్ ఆస్ట్రిక్ పీటీఆర్. సో ఇక్కడ మనకి పీటీఆర్కి మెమరీ అలొకేట్ అవుతుంది. పీటీఆర్ సమ్ ఇనిషియల్ వాల్యూ, సమ్ అడ్రస్ 600, ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ప్లస్ 1. ఇక్కడ మనకి ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ ఆఫ్ అన్ ఎరే. ఏఆర్ఆర్ ఇస్ 500 ప్లస్ 1 అంటే 502. అంటే ఇక్కడ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 502 వస్తుంది. ప్లస్ ప్లస్ పీటీఆర్ అని ఇస్తున్నాను, 502 వస్తుంది. అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఈ పాయింటర్ అనేది దేని పాయింట్ అవుట్ చేస్తుంటుంది, దీని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ప్లస్ ప్లస్ పీటీఆర్. అంటే మనకి పీటీఆర్లోకి వాల్యూ ఎంత వస్తుంది, వాల్యూ రీప్లేస్ అయిపోయి 504 వస్తుంది. అప్పుడు ఈ లింక్ this one is pointing to this one. So next statement execute అవుతుంది. So what is PTR? So what is PTR? 504. So what is asterisk PTR? 504 address variable, ARR of 2. So ARR of 2 కి మైనస్ మైనస్ అని ఇచ్చాం. అంటే ప్రీ డిక్రిమెంట్, 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 27 వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ప్లస్ ప్లస్ పీటీఆర్. పీటీఆర్లో వాల్యూ ఎంత ఉంది, 504. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 506 వస్తుంది. ఇప్పుడు మనకి సో ఈ లింక్ పోయి ఇప్పుడు దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు 506. దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు 506. So next one is what is PTR? 506. So what is asterisk PTR? ARR of 3 plus plus means 1 value increment అవుతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 39 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ is సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఈస్ PTR? PTR ఆఫ్ -1 దేనికి ఈక్వల్ అవుతుంది, యాస్ట్రిక్ ఆఫ్ PTR -1. సో వాట్ ఈస్ PTR? 506 -1. -1 అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద ప్రీవియస్ అడ్రస్. అంటే 504 వస్తుంది. -1 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 504. యాస్ట్రిక్ అంటే 504లో ఉన్న వేరియబుల్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ARR ఆఫ్ 2 వస్తుంది. అంటే ఇక్కడ ARR ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత, 27 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ PTR ఆఫ్ 0. సో PTR ఆఫ్ 0 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, యాస్ట్రిక్ ఆఫ్ PTR ప్లస్ 0. సో యాస్ట్రిక్ ఆఫ్ PTR అంటే వాల్యూ ఎంత, 506 ప్లస్ 0 అంటే 506. యాస్ట్రిక్ అంటే 506లో ఉన్న అడ్రస్లో ఉన్న వేరియబుల్. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ARR ఆఫ్ 3 వస్తుంది. నెక్స్ట్ PTR ఆఫ్ 1. సో PTR ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది, ఇక్కడ వాల్యూ యాస్ట్రిక్ ఆఫ్ PTR ప్లస్ 1. PTR అంటే వాల్యూ ఎంత, 506 ప్లస్ 1 అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ అడ్రస్ 508. సో 508 యాస్ట్రిక్ అంటే ఏమొస్తుంది, ARR ఆఫ్ 4 వస్తుంది. సో ARR ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత, 48. సో కోడ్ రన్ చేస్తే 27, 39, 48. సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. ఆల్రెడీ ARR +1 అంటే 502 కదా. ఇక్కడ +1 అంటే 502. నెక్స్ట్ ప్లస్ ప్లస్ అంటే 504.
ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాం, అందుకే అది నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళింది. ఒకసారి చూడండి, పీటీఆర్ ప్లస్ ఈ ఏఆర్ +1 అంటే వాల్యూ ఎంత 502, ప్లస్ అంటే 504 వస్తుంది. ఇప్పుడు 504 దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. అప్పుడు యాస్ట్రిక్ అంటే 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, మైనస్. ప్లస్ అంటే నెక్స్ట్ మళ్ళీ 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం, 39, నెక్స్ట్ 27, 39, 48. సో Alt F9, yes, Control F9. So 27, 39, 48. ఓకే, ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఇంటాస్ట్రిక్ పీటీఆర్ అంటే పీటీఆర్లోకి వాల్యూ ఎంత వచ్చింది, ఏఆర్ఆర్ +1 అంటే 502 వస్తుంది, ప్లస్ పీటీఆర్ అంటే 504 వస్తుంది. యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 2 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, 27 అవుతుంది. ప్లస్ పీటీఆర్ అంటే నెక్స్ట్ అడ్రస్కి వెళ్తుంది, 506. నెక్స్ట్ యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 3 వస్తుంది, 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు 39 అవుతుంది. ఇప్పుడు మనకి పీటీఆర్ ఆఫ్ -1 అంటే 504, 504లో ఉన్న 506 ఉంది కాబట్టి -1 అంటే ప్రీవియస్ అడ్రస్ 504, 0 ఉంటే సేమ్ అడ్రస్, +1 ఉంటే నెక్స్ట్ అడ్రస్. యాస్ట్రిక్ అని ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూస్ వస్తాయి మనకి. ఓకే.